విడుదల రజని ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయిన పేరు. ఇటీవల జరిగిన పరిణామాలతో విడుదల రజని పేరు ఏపీ వ్యాప్తంగా కూడా మారుమోగిపోతోంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన పబ్లిసిటీ కంటే తాజాగా వస్తోన్న పబ్లిసిటీ ఎక్కువగా ఉంటోంది. అయితే అసలు ఈ పబ్లిసిటీ నెగిటివా లేక పాజిటివా? అసలేంటి విడుదల రజని వివాదం? లెట్స్ వాచ్. ఏపీలో విడుదల రజని దుమారం. సిఐతో గొడవకు ఫుల్ పబ్లిసిటీ. రచ్చతో రజనీకి మిగిలిందేంటి? మాజీ మంత్రి విడుదల రజని వివాదం ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు టైంలో విడుదల రజని పోలీసులను అడ్డుకోవటం సంచలనంగా మారింది. శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారామే. రజని వాహనంలోనే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడని, అతన్ని ఓ కేసులో అరెస్టు చేయాలని పోలీసులు వెళ్లారు. ఈ సమయంలో కార్ డోర్ తీసేందుకు సీఐ ప్రయత్నించగా రజని అడ్డుపడ్డారు. సీఐ ప్రవర్తనపై విడుదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అరెస్టుపై ప్రశ్నిస్తే పోలీసులు దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపించారు. సిఐ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారని, తనపై కేసు పెడతానని బెదిరించారని చెప్పుకొచ్చారు. మహిళ అని చూడకుండా తనను పక్కకు తోసేశారన్నారు. దీంతో ఆమెపై సింపతి వ్యక్తమైంది. సిఐ సుబ్బారాయుడు చేసింది తప్పని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర 28 లక్షలు తీసుకున్నాడని అభియోగాలు నమోదయ్యాయి. వైసీపీ హయాంలో అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల కాంటాక్ట్ ఇప్పిస్తానని తన దగ్గర శ్రీకాంత్ రెడ్డి 28 లక్షలు తీసుకుని మోసం చేశాడని రత్నారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పల్నాడు జిల్లా మానకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు విడుదల రజని వెళ్లారు. ఈ సమయంలో శ్రీకాంత్ రెడ్డి విడుదల రజని కారులో ఉన్నాడని తెలిసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా రజని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రజనీకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అతన్ని చీటింగ్ కేసులో అరెస్టు చేస్తున్నామని, అడ్డుకుంటే విధులకు ఆటంకం కలిగించినట్లు మీపై కేసు నమోదు చేస్తామని క్లియర్ గా రజనీకి సిఐ సుబ్బారాయుడు చెప్పినట్లు వీడియోలు విడుదలయ్యాయి. దీంతో వీడియోల కంటే ముందు రజని చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. సిఐ చెప్పినా కూడా రజని కావాలని పోలీసులను అడ్డుకుందన్న నిజం వెలుగులోకొచ్చింది. దీంతో ఆమెపై అప్పటి వరకు సింపతి కురిపించిన వారు రజనీపై విమర్శలు వ్యక్తం చేశారు. విడుదల రజనీని చాలా కేసులు చుట్టుముట్టుకుంటున్నాయి. దీంతో సింపతి కోసం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావటం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో రజనీ పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. అటు పార్టీలో కూడా ఈ అంశం రజనీకి మైనస్ అయిందని తెలుస్తోంది. మొదట్లో రజనీకి మద్దతు తెలిపిన వైసీపీ కార్యకర్తలు ఈ అంశంలో రజనీది తప్పన్న అభిప్రాయం వ్యక్తమయ్యేసరికి ఆమె ప్రవర్తనపై ఇంటర్నల్ గా విమర్శలు వ్యక్తం చేస్తున్నారట. సిఐ సుబ్బారాయుడితో వివాదాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన రజనీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ అంశం ద్వారా రజనీకి ఉన్న ఇమేజ్ తో పాటు వైసీపీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిందన్న చర్చ జరుగుతోంది. రజనీ రాజకీయంగా ఎదగాలంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, ఇలా చీటింగ్ చేసిన వారికి అండగా నిలిస్తే అసలుకే ఎసరు కదా అన్న ప్రశ్నలొస్తున్నాయి.